నిజంగా ఒత్తిడి ఉంటే 12 నామాలతో పువ్వు వేస్తే అర్చన పూర్తయిపోతుంది. పంచసంఖ్యోపచారముల ఎందన్నారు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, అంతే 12 నామాలే. దామోదర తర్వాత చెప్పే సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న వాటిని ద్వాదశ నామాల్లోకి తీసుకోలేరు యథార్థానికి. ఎందుకో తెలుసా అండి? అసలు ఆ ద్వాదశనామ వైభవం ఏమిటి? ద్వాదశ పుండ్రములను ఆ నామాలతోనే పెట్టుకుంటారు. వైష్ణవ సంప్రదాయం నందున్న వాళ్ళందరూ కూడా 12 నామములను పెట్టుకునేటప్పుడు ఈ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అంగం మీద ఒక్కొక్క అవయవం మీద ఊర్ధ్వపుండ్రాల్ని ధరిస్తారు. ఆ ద్వాదశోర్ధ్వపుండ్రములకు ఈ ద్వాదశనామములకు ఒక పెద్ద సంబంధం ఉంటుంది. ఈ ద్వాదశనామముల యొక్క వ్యాఖ్యానము చేత నీ జీవితం పండిపోయేటటువంటి స్థితి ఉంటుంది. అందుకే విష్ణు పూజ పూర్తి నామములతో చెయ్యలేకపోయాను అన్న వాళ్ళకి 12 నామాలతో చెయ్యండి అంటారు. అదే గణపతికైతే 16 నామాలతో చెయ్యాలి. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకన్నకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని అప్పటే శృణుయాదపి. 16 నామాలైతే వినాయకుడికి. పరమేశ్వరుడికైతే 8. నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే, సమయం లేకపోతే 8 నామాలే చెప్పాలి శివుడివి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి. కొద్దిగా ఇంకో 5 నిమిషాలు ఉంది. మరి ఎలాగండి అంటే ఇవే తిప్పేయాలి. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః తిప్పేయాలి. ఇంకొక 3 నిమిషాలు ఉందంటే ఆయన పిల్లల్ని కూడా చేద్దాం అనుకుంటానంటే భవస్య దేవస్య పుత్రై నమః అంతే. దీంతోనే మళ్ళీ తిప్పాలి. ఆ 8 మీదే శివుడికి. అందుకే భూరంభం చలలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం. ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క సంఖ్యానియతితో కూడిన నామముల చేత పట్టుకుంటారు. ఇందులో యథార్థమునకు అందరికీ సామాన్యంగా ఉండేది ఏది అంటే అష్టోత్తరం. సమయం లేదనుకోండి 108 నామాలతో పూజ చేస్తారు. 108 దాటారనుకోండి, సమయం ఉంటే 1000. 109 కానీ 112 కానీ 327 కానీ 776 కానీ ఎవరికి ఉండవు. ఉంటే 108 లేకపోతే 1000. అంటే 108 తప్ప 109 గుర్తొచ్చిన వాడు లేడా? 107 గుర్తొచ్చి 108 గుర్తు రాకుండా ఉండిపోయిన వాడు లేడా? అన్ని అష్టోత్తరాలు ఎందుకు? లక్ష్మీ అష్టోత్తరం, గాయత్రి అష్టోత్తరం, శివాష్టోత్తరం, విష్ణుష్టోత్తరం అన్ని అష్టోత్తరాలే, అన్ని 108 నామాలే. ఎందుకు 108 నామాలతోటే పూజ? మీతో మనవి చేశా, 108 రక్షణ హేతువు. అందుకు 108 సంఖ్యకి అంత గొప్పతనం వచ్చింది. ఒక్క గురువు గారు అయితేనే 116. మన వాళ్ళు తెలియక కనబడ్డ వాళ్ళందరికీ కట్నం ఇచ్చేటప్పుడు 116 రూపాయలు ఇస్తుంటారు. 116 పెట్టండి అని రూపాయి ఉందా అని 2 రూపాయలు ఉంది లేరా అన్నారు అనుకోండి, అబ్బే చివర 7 వచ్చిందంటే నీ మొహం 7 కొండలు, అదేంటి దాటవలసినవి 7 చక్రాలు, ఉన్నవేమో 7 పొరలు, 7 ధాతువులు, అన్నీ 7 అంకె మీద ఉంటే వీడి నిత్యం ఏడిచేవాడు, వీడికి ఇంతోడిది 7 అంకె మాత్రం పెద్ద దోషం వచ్చేసినట్టు మాట్లాడతాడు. 116 ఇస్తానని అంటాడు. 116 ఇవ్వకూడదు. 116 ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒక్క గురువు గారికే 116 ఇస్తాడు. అందుకే శంకర భగవత్పాదుల పుట్టినరోజు నాడు వైశాఖ శుక్ల పంచమి నాడు 108 శివనామాలు, 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్పి 8 శివనామాలు కలుపుతారు. సన్యాసి కాబట్టి ఆయనకి కట్నం ఇవ్వడం అంటే రూపాయి అని పుచ్చుకోరు కాబట్టి 108 శివనామములు కలిపి 116 నామములతో కట్నం ఇస్తారంటే 116 నామాలు చెప్పారు అంటే ఒక్క గురువు గారికే. 116 ఒక్క గురువు గారికే చెల్లుతుంది లోకంలో. మీరు సంఖ్యాశాస్త్రం గురించి వ్యాఖ్యానాలు జరిగితే ఎక్కడెక్కడ ఎంత సంఖ్య ఎలా ప్రయోగించాలో చెప్పింది శాస్త్రం. ఆఖరికి యజ్ఞగుండం దగ్గర పెట్టవలసినటువంటి పాత్రల దగ్గర నుంచి మాట్లాడింది. కాబట్టి అదిగో 108 ఎందుకు నామాలు వస్తాయి అంటే విష్ణువుకి అష్టోత్తరం ఉంది, విష్ణువుకి సహస్రం ఉంది. ఎందుకు అష్టోత్తరము అంటే లోకంలో ఏ ప్రాణి పుట్టనివ్వండి 27 నక్షత్రములలో పుడుతుంది. మనం ఎప్పుడైనా పిల్లాడు పుడితే ఏ వారం పుట్టాడండి, ఏ తిథి నాడు పుట్టాడండి అన్నదానికన్నా ఫలానా నక్షత్రంలో పుట్టాడండి పర్వాలేదా అని అడుగుతారు. ఓ ఫలానా నక్షత్రంలో పుట్టాడా, అదృష్టవంతుడు, శాంతి లేదు, ఏమీ లేదు, చాలా మంచి నక్షత్రం అంటారు. గుండాల శాంతి చేయాలండి అన్నారనుకోండి, అక్కడి నుంచి డబ్బు ఖర్చు అయిపోతుందని వాడికి బాధ. కానీ అది అదృష్టం. వాడు పుట్టగానే ఈశ్వరకర్మ చేసి హవిస్సిస్తున్నాడు, పిల్లాడు వృద్ధిలోకి వస్తాడు చక్కగా.